అధ్యక్షులకు, సర్వాధ్యక్షులకు, గౌరవ అధ్యక్షులకు, ఈ వేదికను అలంకరించిన రఘుపతి రెడ్డి కుటుంబ సభ్యులకు, సాధులకు, సత్పురుషులకు, ఈ సాంప్రదాయ గురుబంధు జనులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుతూ, అయితే పూజలు అందుకున్న పుణ్యపురుషులకు కూడా పాదపద్మములకు నమస్కరిస్తూ, అయితే కర్ణాటక లోపల ఆ కాలంలో యాదగిరి తాలూకాల గుర్మిట్కల్ దగ్గర మా అయ్యగారు సద్దకన్పేట సిద్ధాచల స్వామి పాదలు బట్టి ఈ కర్ణాటకకు తెస్తే ఏమంట రాసినాడు, కొన అక్కడ విశాఖపట్నం ఇంకా భారీ తుఫాన్ అయితే కొన తూప్ర వస్తే ఇక్కడ జొన్నలు శనగలకు అభివృద్ధి అయిన పంటలు వండినట్ల మాకు ఆ అయ్య తెచ్చి ఇట్లా రాసి ఇక్కడ కర్ణాటకలో యాదగిరి తాలూకాలో తెస్తే మా పూర్వజన్మ సుకృతం ఏమున్నదో అతని బాధలు బట్టి మేము సేడం తాలూకాకు మల్రెడ్డి తమ్ముడు కర్ణాటకలో ఆడ యాదగిరిల తాలూకాలే జరుగుతుంది గురుమిట్కల్ దగ్గర అనుకుంటుంది. రెండవ పూజ ఇటువంటి కార్యక్రమము సందపురంలో చాలు చేసే ఆ నుంచి కూడా సేడం తాలూకాల బన్నూరులో కూడా అయ్యింది అని రఘుపతి రెడ్డికి 2 ఏళ్ళు ఇది రెండవ పూజ. మేము 4 ఏళ్ల నుంచి ఎంతో కొనియాడినము. రఘుపతి రెడ్డి తమ్ముడు కర్ణాటకలో ఇక్కడొక ప్రాంతంలో మేము 4 జాగాల మా కర్ణాటకలో కూడా ఆ సద్గురుని కృపతోటి శివరామ దీక్షితుల పరంపరముల శేషమాంబ నుంచి బారలింగం స్వామి చిన్నమంగళారము ఆ మహాత్మును నుంచి మోముల కృష్ణమాచారి ఎలివేర్తి రామబ్రహ్మముకు ఆ కాలంలో అనుగ్రహేసి అధికారం ఇచ్చినందుకు ఈ పొద్దటి నాడు వాళ్ళ పుణ్య ఫలితము ఎంత లభించిందో ఆ సద్గురుమూర్తి మోముల కృష్ణమాచారి మహాత్ముంది. ఆ పూజ 29 ఇదే నెల 29ల ఉంటుంది అని నాకు కర్ణాటకలో నేను చంద్రవాంచ పూజ పోతే రామరెడ్డి నువ్వు కర్ణాటకలో ఈ పత్రికలు నువ్వు అక్కడక్కడ సెల్ చేయలే అంటే ఆ కాలంలో సాయన నాయన పుణ్య ఫలితము సదాశివపేట, మోమిన్పేట, చిన్నమంగళారము, ఓరిసా, మద్రాసు, చిత్తూరు, కదిరి, కాశీనాడ ఎక్కడో తిరిగినాడు ఆ మహాత్ముడు. మళ్ళా ఆ స్థానంలో నీకు ఎట్లా లభించనో కానీ నీవు కూడా మా దేశమంతా తిరిగి చిన్నమంగళారము ఉత్తదినంలో కూడా వచ్చి మాకు దర్శనమిచ్చి ఆ దర్శనమే భాగ్యం అంటావు. ఎక్కడ పోయినా నీ అభిప్రాయం చూస్తే నువ్వు మంచి ప్రవర్తన ఈ కర్ణాటకలో నీ చేతితోటి పంచాలని నేను ఇస్తే రఘుపతి రెడ్డి తమ్మునికి నువ్వు ఇక్కడ లేచి రావాలి. నాకు ఈ గంగరావులపల్లికి ఒకటి, సందపురంకి కర్ణాటకలో ఒకటి, ఈ 2 పత్రికలు ఇస్తామని కృష్ణమాచారి పూజ ఘనంగా 100 ఏళ్ళది శతమాన ఆరాధన అని జరుగుతుండది. మీ అందరు కూడా క్లోజర్ తీసుకొని ఎవరైనా కూడా పుణ్యపురుషులు ఇనాలంటే అటువంటి మహాత్ముంది మనం చూడాలని కోరుతూ ఇది సందపురము మల్రెడ్డి గారికి ఈ కర్ణాటకలో వాళ్ళిద్దరికి గుర్తిస్తాం. అయితే వీళ్ళంతా తెలంగాణ మహాత్ములే ఇప్పుడు వీళ్ళు ఉన్నోళ్ళంతా. ఎందుకంటే నరద్రేయ రూప దారియగు గురుదేవుని కూడా పరమాత్మతో సమానుడని బసవరాజ స్వామి బాధలు బట్టి మా రఘుపతి రెడ్డి కర్ణాటకలో ఇదొకటి గావించి మా అందరికీ కూడా ఆనంద పెట్టిండని మా భావనముల నిర్ధార కూర్చున్నది. ఎట్లా అంటే మేమందరం కోరేటి 4 ఏళ్ల నుంచి ఈ మాట అంటే 2 ఏళ్ళ నిర్ణయం అయ్యి ఇప్పుడు అధికారం తీసుకొని ఇటువంటి పుణ్యఫలితం మాటలు ఈ కర్ణాటకలో ఎవరు చెప్పేటోళ్ళు లేకుండా ఇటువంటి ఆ కాలంలో సాయనైన ఈ కాలంలో బసవరాజ స్వామి శమనక ఈ 76 ఏళ్ళు 78 ఏళ్ళు ఉంటాడో ఏమో కానీ ఒక్క పూజ ఇడవకుండా చిన్న పూజ పెద్ద పూజ అనక మాకు అందుబాటులో ఆ బసవరాజ స్వామి శరణబసప్పలాక మాకు అందరికీ అందుబాటులో ఉండి అందరికీ కూడా ఈ జ్ఞానోదయం చేసి కదలపురంలో దగ్గర మాకు భక్తులు మానస మంది ఉంటే వాళ్ళని దూరుకొని ఆట తీసుకొని అందరం బోధముడప్ప అయ్యగారు పూజ పాద పూజ చేస్తారని సంపూర్ణమైనటువంటి మాటలని వాళ్ళు వినాలని వచ్చినాము. నాకు మహాత్ముడు కూర్చొని సర్వాధ్యక్షుడు
ఆ గౌరవాధ్యక్షుడు ఇద్దరు కూర్చొని నాకు సెలవిచ్చినారు. అయితే నేను చెప్పే మాట ఎట్లా అంటే, మేము కర్ణాటకలో ఎంత మంచి మాటలు చెప్పినా కూడా వాచ్యభేదం ఏమన్నా ఉంటుందేమో తెలంగాణకు మాకు అనిపిస్తుంది, కానీ భావం ఒక్కటి ఉంటుంది. అయితే వేదములు గ్రంథములు అనగా 4 వేదములు, 1180 ఉపనిషత్తులు, 7 శాస్త్రములు, 18 పురాణములు, బైబులు, ఖురాను, భగవద్గీత, ఇటువంటివన్నిటి యొక్క సారము ఆత్మ దర్శనము, తాను ఆత్మగా మారుట గురించే చెప్పుతుంది. ఈ సమస్త గ్రంథముల సారము అచలగురుడు శిష్యునికి ఉపదేశిస్తాడు. అప్పుడు శిష్యుడు ధన్యుడైతాడు, గురుసేవ చేసి తరించుతాడని గురుడు శరణన్న వారికే అనుగ్రహించినాడు. సూక్ష్మ మానసము గల్ల శిష్యుడు గురుడే తల్లివు తండ్రివు, గురుడే బాంధవుడు ఇతుడు స్నేహితుడు, గురుడే సర్వం, గురుమూర్తి కన్నా ఎక్కువ ధరణిలో లేరనుచు గురుని మానసమున గొల్తును. ఈ విధముగా శ్రీ వేదవాసుల వారు 4 వేదములను పూర్తిగా అధ్యయనం చేసి ఆ వేదములలో ఉన్న సారము 4 మహావాక్యములను నిర్ణయించి మనకు తెలియజేసినారు. ఆ వాక్యాలను ప్రజ్ఞాన బ్రహ్మ, హం బ్రహ్మస్మి, తత్వమాసి బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని 4 మహావాక్యములు. ఆ 4 వాక్యములను చదివి తెలుసుకుంటే 4 వేదముల సారము తనకు తెలిసినట్లే అగును. ఋగ్వేదమునందు ఐతర్య ఉపనిషత్తు నుండి ప్రజ్ఞాన బ్రహ్మ శరీరములో ఉండి 5 రకములుగా ఎరుగుచున్నది. చెవుల నుండి శబ్దము, చర్మము నుండి స్పర్శజ్ఞానము, కనుల నుండి రూపము, నాలిక ద్వారా రుచులను, ముక్కు ద్వారా వాసనలని ఎరుగుచున్నది. ప్రజ్ఞాన బ్రహ్మ శరీరములో ఉండి 5 రకముగా ఎరుగుచున్నది. యజుర్వేదమునందు అహం బ్రహ్మస్మి బృహద్వార్యాణ్య ఉపనిషత్తు నుండి అనుభవ వాక్యము చేత అనుభవమును చూపి సామవేదమునందు తత్వమాసి బ్రహ్మ చందోపనిషత్తు నుండి ఉపదేశ వాక్యము ద్వారా తాను మరిసిన తన స్వస్వరూపాన్ని దర్శింపజేసి తన పూర్వరూపమును జ్ఞాప్తికి తెచ్చి తానే నీవు నీవే తానని బోధించి అధారణ్య వేదమునందు అయమాత్మ బ్రహ్మమనే మాండోకోపనిషత్తు నుండి సమాప్తి వాక్యము ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసములు గావించి బోధ ద్వారా బోధించి శిష్యుని బ్రహ్మస్వరూపినిగా చేసినాడు. ఇది గురువు చేయవలసిన ఈ బసవరాజ స్వామి అటువంటి మహాత్ములు. మా అయ్యగారు తాను ఈ ప్రాంతంలో మాకు కర్ణాటకలో అంటే అయ్యగారు తెచ్చిందే. ఇప్పుడు కూడా మా బసవరాజ స్వామి కర్ణాటకలో కదలపురము, గంగరావులపల్లి ఇక్కడిక్కడ వచ్చి మాకు బ్రహ్మస్వరూపునిగా చేసినాడు. ఇది గురువు చేయవలసిన విధానమే. సర్వగ్రంథముల సారము బోధించి పరమాత్మలో ఐక్యపరిచిన వారే గురువు. అదే పరమాత్మ యొక్క స్థానము. దేవుడు ఆడుండడంటే ఈ గురు స్వరూపముని ఎప్పుడు తెలుపుతాడో అదే పరమాత్ముని యొక్క స్వరూపం. ఎందుకంటే నరద్రేయ రూప దారియగు గురుదేవుని కూడా పరమాత్మతో సమానుడని భావించి సేవించి పూజించి ఈ లోక సుఖంబులకు ఇచ్చయించక ఈ లోకంలో ఎంత సుఖపడితినో ఎంత భ్రమపడి చేస్తునో ఇప్పుడు కట్టె పట్టుకొని మెట్లెక్కుదామంటే శాత కాదు. నా హాలతు యాద్ చేసుకుంటే పెద్దల ఎంత చక్రంగా మాటలు కానీ అప్పుడు బలమున్నప్పుడే దీన్ని తెలుసుకొని ఇది మాత్రంగా చిమ్ముచిల్లుల రక్త మురికిద్రేహము ఇది ఏమీ పనికి రాకున్నది అని గురునికి తనుమన ధనములు వినయంబుగా దారవోసి ఈ స్థితికి వచ్చినము అంటే మీరు కూడా ఇటువంటి కృప కలిగి ఉండాలని బసవరాజ స్వామి అటువంటి వాళ్ళు తెలిపేటోళ్ళు, మీ అసంటోళ్ళు వినేటోళ్ళు కూడా దీనికి భ్రమపడి వినలే కూడా. ఎందుకంటే మనం ఏమీ లేనిది ఏకమై ఉన్న దానిని అన్నిట్లో ఉన్న వస్తువు ఒకటే. 84 లక్షల జీవోపాధులు, అందులో మానవ ఉపాధి అయిన మన శరీరమున కూడబడిన సర్వేంద్రియములు సకల కాలములను సకల వస్తువులను సకల దేశములను గుర్తెరుగునది, ఎరిగింపజేయునది. ఏదియే అదే మనందరెందుండి నేను 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 అనే గుర్తెరిగే జ్ఞాన రూపంలోనే ఉండదు, ప్రతి ఒక్కరితో ఉండదు. ఆ చైతన్య స్వరూపం అనే బ్రహ్మము అది
బ్రహ్మస్వరూపునిగా చేసినాడు. ఇది గురువు చేయవలసిన విధానమే. సర్వగ్రంథముల సారము బోధించి పరమాత్మలో ఐక్యపరిచిన వారే గురువు. అదే పరమాత్మ యొక్క స్థానము. ఆ స్థానమునందు అంగుష్ట ప్రమాణములు సగభాగము, దాని యందు అర్ధభాగము, దాని మధ్య అణువణు ప్రమాణము గల సూక్ష్మ స్థానమున్నది. ఆ స్థానమును మనమందరం కూడా చూసి ఆనందించగలరని మనవి చేసుకున్నాను. పెద్దలు నాకు సెలవిచ్చినందుకు, మీరందరూ కూడా శ్రమనక విన్నందుకు, ఉత్తమ మానవ జన్మ ఎత్తినందుకు ఈ ఉపదేశించే గురువులకంతా నమస్కారం చెప్పుతూ ఇంతటితో నేను విరమించుకుందును. జై సద్గురు బ్రహ్మరాజ్కి జై.